హాయ్ అండి, నమస్తే. నేను మీ విజయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఎమీ టేస్టీ బటర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం జనరల్గా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బటర్ నాన్స్లో కానీ, రోటీస్లో కానీ, బిర్యానీలో కానీ బటర్ చికెన్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా నోట్లో వేసుకుంటే భలే కరిగిపోతుంది అనే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూస్తే ఎంత బాగుంటుందో అని అనుకునే వాళ్ళ కోసం ఈరోజు పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఈ స్పెషల్ రెసిపీ మీకోసం. లెట్స్ స్టార్ట్ ద మేకింగ్ ప్రాసెస్. ముందుగా శుభ్రపరిచిన 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని వాటిలో కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కాస్త మిరియాల పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, వీటిలో కాస్త నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వీటిని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వీటి వల్ల ఆ చికెన్ పీసెస్కి మసాలా అనేది ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోండి. వీటిలో తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వాటితో పాటుగా 1 స్పూన్ జీలకర్ర అండ్ కాస్త సాల్టు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోండి. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత వీటిలో కాస్త వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా వేపుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక గ్రైండర్ సహాయంతో వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. చిన్న పలుకు కూడా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పాత్రలో తీసి ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ చికెన్ అంతా తీసుకొచ్చి ఆయిల్ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకపోతే మసాలా మాడిపోతుంది. చూసారా చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్ అంతా ఆవిరైపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ముక్క గట్ట బాగా ఉడికిపోయినట్టు అని మీకు అనిపిస్తే అప్పుడు దాన్ని ఆ ప్యాన్ నుండి తీసి మరొక ప్లేట్లోకి చికెన్ అంతా తీసేసుకోండి. ఇప్పుడు అదే మసాలాతో ఉన్న ప్యాన్లో కాస్త బటర్ వేసుకొని బాగా వేడి చేసుకోండి. బటర్ అనేది బాగా కరిగిపోయి బాగా వేడెక్కిపోయిన తర్వాత వీటిలో కాస్త మిరియాల పౌడర్, కాస్త కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మరీ అంత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం వీటిలో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మిక్సర్ను ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. వీటిలో 200 గ్రామ్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి, లేకపోతే ప్యాన్ అడుగున మాడిపోయే అవకాశం కూడా ఉంది. ఇలా బాగా వేడెక్కిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకొని వీటిలోని బాగా కలుపుకోండి.
వీటిలో కాస్త ఫ్రెష్ క్రీమ్, బాగా క్రష్ చేసుకున్న కస్తూరి మేతిని వేసుకొని బాగా కలపండి. ఇలా లో ఫ్లేమ్లో 5 to 10 minutes బాగా వేయించుకోండి. మధ్య మధ్యన కలుపుతూ ఉండండి, లేకపోతే మసాలా అనేది అడుగు పట్టేస్తుంది. అంతేనండి, రుచికరమైన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్యాన్ నుండి ఒక బౌల్లోకి తీసుకొని వాటిపైన ఫ్రెష్ క్రీమ్ ఇంకా బాగా క్రష్ చేసుకున్న కస్తూరి మేతిని కూడా మీదన వేసుకోండి. చూసారండి, మనకు రెస్టారెంట్లో ఏ విధంగా అయితే బటర్ చికెన్ ఉంటుందో అదే లుక్ అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.